అలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని రాశారు కదా, మీ కల్పిత రాతలకు రుజువులు ఏమైనా ఉన్నాయా? అయితే కల్పితం కాదు, నిజమని నిరూపించడానికి ఒక సంఘటన చెప్తా వినో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పై మరోసారి నిప్పులు చెరిగారు. ఫ్యాన్ గాలి తెలుగుదేశం పార్టీ బీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్చాడు సస్తాడు రిపీట్. సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో యువ సంచలనం. 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు. రేపు మధ్యాహ్నం 2:29 నేను నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెబుతున్నాను. 38 ఏళ్ల వయసులోనే పార్టీ పెట్టారు. వైకాపా అధినేత జగన్ పై మొత్తం 31 కేసులున్నాయి. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత కడప ఎంపీ జగన్ ను అదుపులోకి తీసుకున్నామని సిబిఐ కన్ఫర్మ్ చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఏపీ, తెలంగాణ సహా బెంగళూరులోని వైసీపీ అధినేత ఆస్తుల్ని అటాచ్ చేసింది. పలు కంపెనీల్లో ఉన్న భారతి, జగన్ షేర్లను జప్తు చేసింది. సిబిఐ 11 కేసులు పెట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసిన మాట వాస్తవం కాదు, ఆయన చెప్పాలి. ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ వారి యొక్క పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల్లోనే ఈ ఆస్తులను నిలబెట్టేయండి, దానికి సమాధానం లేదు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లు మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ కాంట్రాక్ట్ సంతకాలు పెట్టారు. రెడీనా? నా మీద చేసినప్పుడు పెట్టారు అధ్యక్ష. కుదరకపోవడంతో టీడీపీ నేత చంద్రబాబు తెగ వర్రీ అవుతున్నట్టు అర్థమవుతోంది. అంచనాలు తారుమారయ్యాయి, బలాబలాలు మారిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ ఆవిరయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీమాంధ్రలో సైకిల్ ప్రపంచం సృష్టించింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రపంచానికి టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ వీరి ఎరుగని రీతిలో 150కి పైగా స్థానాల్లో విజయబాబు ఎగరేసింది. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో మంత్రులు సైతం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. చివరకు నారా లోకేష్ కు కూడా పరాజయం తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అనే నేను